మీరు బీఆర్ఎస్కో ఎంఐఎంకో ఎవరికో ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పేదవాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కొన్ని విజువల్స్ చూస్తే బాధ అనిపిస్తుంది సార్. ఎస్, డెఫినెట్గా నాకు కూడా బాధ అయింది. వాళ్ళకి హోప్ ఎవరు? మీరే, ఇంకా ఎవరు కాదు కదా. వాళ్ళకి హోప్ నేనే వాళ్ళకి ఏమన్నా న్యాయం చేస్తా అన్న నమ్మకంతోనే నన్ను ముఖ్యమంత్రి చేశాను. అందుకే వాళ్ళకి డబుల్ బెడ్ ఇండ్లు ఆఫర్ ఇచ్చినా, మంచి వాళ్ళ పిల్లలకు స్కూల్ ఆఫర్ ఇచ్చినా, వాళ్ళకి కావాల్సిన సహాయం అందిస్తా అని చెప్పిన. నేను నిస్సహాయాన్ని ఎక్కడ? నువ్వు ఆక్రమించుకున్న చెరువులు మాత్రమే నేను ఉంటా అంటే నేను నిస్సహాయాన్ని. ఓకే, నేను స్పష్టంగా చెప్తున్నా, మూసీ నదిని ఆక్రమించుకున్న వాళ్ళకి నేను క్లియర్గా చెప్తున్నారు, మీకు ఇల్లు కట్టిస్తా, స్కూల్ కట్టిస్తా, హాస్పిటల్ కట్టిస్తా, మీకు ఆర్థిక సహాయాన్ని అందిస్తా, మీరు వ్యాపారం చేసుకోండి, మీ పిల్లల్ని చదివించుకోండి, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దుకోండి, ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్తే లేదు, మేము మూసీలనే ఉంటాము అని వాళ్ళని కొంతమంది పరోక్షంగా ప్రోత్సహిస్తారు. ఓకే, నేను అది కూడా చెప్పిన, అదే ఏరియాలో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటే ప్రభుత్వ భూమి తీసి మీకు ఇండ్లు కట్టిస్తానే స్వామి. ఆ ఏరియాలో మీరు అక్కడి నుంచి ఎక్కడికో కూడా తరలించండి మిమ్మల్ని. ఏ ఏరియాలో అయితే మూసీ నదిలో ఎవరు మూసీలో బతకాలని కోరుకోరు. ఈరోజు వైఎన్ఆర్ నిన్న క్వశ్చన్ అడుగుతా, గంగా పేరు మీద, యమునా పేరు మీద, సరస్వతి పేరు మీద, ఇట్లాంటి గోదావరి పేరు మీద, కావేరి పేరు మీద, కృష్ణా పేరు మీద, అన్ని నదుల పేర్ల మీద ఆడపిల్లలు పెట్టుకున్నారా తల్లిదండ్రులు? ఏ తల్లిదండ్రులైనా మూసీ పేరు పెట్టుకున్నారా? మూసీ కూడా నాదే కదా. మూసీ నది బిడ్డ పేరు ఎవరైనా పెట్టుకున్నారా? ఎందుకు? మూసీ అంటేనే మురికి పర్యాయ పదంగా మార్చిండ్రు. దీనికి కారణం ఎవరు? గత పాలకులు కాదా? మూసీ కూడా గొప్పగా ఉండాలని నేను స్వప్నం, నా కళ. నేను గొప్ప నదిని నేను ఈ నగరానికి ఇవ్వాలనుకుంటున్నా. నేరం ఎట్లయిద్ది? ఓకే, గతంలో ఎవరు చేసినా నేరమే. నేరాన్ని సరిదిద్దాలనుకుంటున్నా. నేనేమంటున్నా అంటే, నేరం జరిగింది కదా అని చూసి చూడనట్టు నేను వదిలేదలుచుకోలేదు నర్సింగ్. నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన, నాకు మంచి తెలుసు, చెడు తెలుసు, విచక్షణ ఉంది నాకు. పేదల సమస్యలను చూడడానికి అమెరికాలో చదువుకొచ్చుకున్నాం అని గొప్పగా చెప్పుకునేటోళ్లకు బెంచ్ కారులో పోయి చూడడానికి ఎక్స్కర్షన్ లాంటిది పేదరికం. ఎక్కడైతే పేదరికం ఉంటుందో ఆ పేదరికంలోనే, ఆ ప్రాంతంలోనే పుట్టి ఆ పేదరికాన్ని చూసుకుంటే నేను ఇక్కడికి వచ్చిన. నాకు పేదరికం గురించి, పేదల గురించి ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు. నేను పుట్టి పెరిగిందే, నేను పేదవాడిని అని కూడా చెప్పట్లేదు. చూసారు కదా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఎలా ఉంది. మేము భూములు ఉన్నాము, అన్నీ మేము ఆర్థికంగా ఉన్నాం, కానీ మా చుట్టూతున్నది పేదలే కదా. వాళ్ళతోనే కలిసి బతుకొచ్చినాం కదా, మేము వాళ్ళతోనే పెరిగినాం కదా. ఓకే, ఎంప్లాయ్మెంట్ కూడా గడిచిన ఎన్నికల్లో మిమ్మల్ని, మీరు రాష్ట్రం అంతా తెలుగుదేశంలో ఉన్న, కాంగ్రెస్ పార్టీలో ఉన్న, రాష్ట్రం అంతా చాలా పర్యటనలు చేశారు, చాలా మందికి చేయి కలిపి ఉంటారు. మీరు ఎవరో తెలియని వాళ్ళు, మేము చూడని వాళ్ళు కూడా రేవంత్ అన్న వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆశతో చాలామంది నిరుద్యోగులు ఓట్లేశారు. సో ఇప్పుడు ఒక స్కిల్ యూనివర్సిటీ అనేది తీసుకొచ్చారు. స్కిల్ యూనివర్సిటీ ఏ రకంగా గేమ్ చేంజర్ అవుతుంది ఎంప్లాయ్మెంట్లో తెలంగాణ? సో నేను ఇప్పుడు నీ క్యూర్ మాత్రమే చెప్పిన. అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 160 కిలోమీటర్ రేడియస్ ఉన్నది, మధ్యలో ఉన్నది క్యూర్. ఇది 2053 కిలోమీటర్స్, 1,34 lakh పాపులేషన్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకోబోతున్నాం మనం, 360 కిలోమీటర్స్. అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్, ప్యూర్ పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఇక్కడ పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని పెట్టుకున్నాం మేము. నగరాలు నిర్మించదలుచుకున్నాం, పరిశ్రమల కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి తరలించే పరిశ్రమలకు అక్కడ ఇవ్వదలుచుకున్నాం. మన దగ్గర చదువుకున్న నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వదలుచుకున్నాం. ఇలా జీసీసీ సెంటర్స్ వచ్చినా, డేటా సెంటర్స్ వచ్చినా, ఐటీ సంస్థలు వచ్చినా, ఇతర పరిశ్రమలు వచ్చినా, వీటన్నిటినీ పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీలో మనం అంటే ఇక్కడ ఫెసిలిటేట్ చేయదలుచుకున్నాం. రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అది ఆల్మోస్ట్ ఒక 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది పెరీ అర్బన్. రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ ఇంకొక 1,00,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంది. అంటే తెలంగాణ మొత్తం 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే 2,000 స్క్వేర్ కిలోమీటర్లు ఏమో క్యూర్ కింద తీసుకున్నాం, 10,000 స్క్వేర్ కిలోమీటర్లు ప్యూర్ కింద తీసుకున్నాం, 1,00,000 స్క్వేర్ కిలోమీటర్ రేర్ రూరల్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ. సో కంప్లీట్గా ఒకటేమో సర్వీస్ సెక్టర్, రెండవది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, మూడవది అగ్రికల్చర్ సెక్టర్. సో తెలంగాణ రాష్ట్రానికి రాబోయే 100 సంవత్సరాలకు అవసరమైన ఒక ప్రణాళికను, ఒక పాలసీ డాక్యుమెంట్ను తెలంగాణ రైజింగ్ 2047 అని ఈ దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకున్నది. మేము ఆ పాలసీని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, రోడ్ మ్యాప్ వేస్తున్నా నేను. ఈరోజు ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ఇప్పటివరకు ఈ దేశంలో కొత్త నగరం కోసం ఎవరైనా ఆలోచన చేసిరా? ఓ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనో, నాలెడ్జ్ పార్క్ అనో, ఒక 400 ఎకరాలు 500 ఎకరాలు కాలనీలు కట్టిండ్రు. కానీ కాంప్రహెన్సివ్ ఒక సిటీ, న్యూయార్క్ సిటీతోనో, లేకపోతే జపాన్ టోక్యోతోనో, లేకపోతే సింగపూర్తోనో, సౌత్ కొరియాలో ఒక సిటీతోనో కంపేర్ చేసే సిటీ భారతదేశంలో ఎవరైనా నిర్మించారా? ఆలోచన